ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు మానవునితో స్నేహం చేయుట ఎంతో ఆశ్చర్యము. అయితే ఎలాగో మనము దేవుని స్నేహితులమని పిలువబడుదుము? ప్రేమను బట్టియే కదా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుడి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గమనించండి ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలనది అన్నదే ఆ ఆజ్ఞ. ఆజ్ఞయే ప్రేమ, ప్రేమయే ఆజ్ఞ. ఆజ్ఞకి లోబడుట ప్రేమ. ఆయనను ప్రేమించుటే ఆయనతో స్నేహము చేయుట. మరి నీవు ఎవరితో స్నేహము చేయుచున్నావు? నీ స్నేహితులు ఎవరు? దేవుని ప్రేమించు వారికి దేవుని బిడ్డలు స్నేహితులై ఉందురు. మోషేతో దేవుడు స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుచుండెను. మరి నీవు ఎవరితో మాట్లాడుచున్నావు? మోషే దేవుని యొద్ద ఉండుటకు ఆశించడివాడు. దినముల తరబడి ఆయన యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయనతో మాట్లాడుచుండెడివాడు. 40 రాత్రింబగళ్ళు అతడు దేవుని సన్నిధిలో అన్నపానములు మాని ఆనందించగలను. అదే స్నేహం, అదే ప్రేమ. నీవు దేవుని ప్రేమించుచున్నావా? యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినుచున్న మరియను గురించి ప్రభు ఇట్లనెను, మరియు ఉత్తమమైన దానిని కోరుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కనుక ప్రభువుతో స్నేహము చేసేదము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.